కొల్లాపూర్ నియోజకవర్గాన్ని పారిశ్రామిక మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులుగా కొల్లాపూర్ నియోజకవర్గ సభ్యులు పనిచేస్తున్నాను. నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో పార్టీ మహిళా సమైక్య నాయకురాలు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ ఇంద్రమ్మ గారు, మండల పార్టీ కార్యదర్శి కామ్రేడ్ శివుడు గారు, కిరణ్ గారు, యూసుఫ్ గారు, మామిడి చెట్ల వెంకటస్వామి గారు, జంగం శివుడు గారు, సి శేఖర్ గారు, రమేష్ గారు మొదలైన వారందరూ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈనాటి ఈ పాత్రికేయుల సమావేశం ఒక ఉద్దేశం, నేడు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ దేశంలో కమ్యూనిజాన్ని రూపుమాప చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక దుర్మార్గ ఆపరేషన్కి శ్రీకారం చుట్టి, నిజానికి నక్సలిజాన్నో ఇంకో విధాన్నో అంతం చేయాలని, శాంతిని నెలకొల్పాలని ఈ ఆపరేషన్ చేసి ఉంటే కమ్యూనిస్టులు దీన్ని ఇంతగా వ్యతిరేకించే వాళ్ళు కాదు. కానీ ఈరోజు అమిత్ షా వారి మిత్రుడైనటువంటి ఆదానికి లాభాన్ని చేకూర్చడానికి, అడవి సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులకు, విదేశీ శక్తులకు దోచిపెట్టడానికి ఆ అడవిలో విధ్వంసం సృష్టించి అమాయకులైనటువంటి అక్కడున్న గిరిజనుల ప్రాణాలను తీయడం జరుగుతూ ఉంది. నక్సలైట్ల ముసుగులో అనేక వందల వేల మంది గిరిజనుల్ని హతమారుస్తున్నటువంటి ఈ దారుణమైనటువంటి చర్యను సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజం, ఒక కేంద్ర హోంమంత్రి వచ్చే మార్చి 22 నాటికి నక్సలైట్లని ఏరి పారేస్తామనేటువంటి ఈ భాష చాలా విచిత్రకరమైనటువంటిది. దేశంలో ఏ అసాంఘిక శక్తులైనా సరే మాతో చర్చించండి అని ముందు ప్రభుత్వం ఆహ్వానించాలి. ఒక ప్రజాస్వామ్య శాంతియుత స్వభావం కలిగినటువంటి దేశం, ఆ దేశానికి ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళతో చర్చించాల్సింది పోయి వాళ్ళు చర్చలకు మేము సిద్ధమని మావోయిస్టు పార్టీ చెప్తున్నా ఒక్కొక్కరిని పట్టుకెళ్ళి అగ్రనాయకులంతా కూడా ఎన్కౌంటర్ చేసి వారి శవాలను కూడా వారి కుటుంబాలకు ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ మారణ హోమం కరెక్ట్ అయినది కాదు. నేను నక్సలైట్లకు కూడా ఎవరైతే ఈ మావోయిస్టు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్టు మావోయిస్టు పార్టీలకు వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అశాంతి తుపాకుల ద్వారా చేసే ఉద్యమాల ద్వారా ప్రజలకు మీరు చేయాలనుకున్న నేను 1% కూడా చేసే పరిస్థితులు ప్రస్తుతం మారిన పరిస్థితులు ఉంది. కాబట్టి మీరు కూడా ప్రజల్లో ఉండాలి. అందరూ కలిసి ఈ దేశ